మా ప్రభువైన యేసుక్రీస్తు మీ అందరిని శుభవందనాలు. ఈరోజు దినం యెషయా గ్రంథము 58వ అధ్యాయము 14వ వచనము. నీవు యెహోవా యందు ఆనందించెదవు, దేశం యొక్క ఉన్న స్థలం మీద నేను ఎక్కించెదను, నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవంలో ఉంచెదను అని చెప్పేసి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. అది తెలిసి ప్రార్థన చేస్తాను. రిజల్ట్ తెలిసి మళ్ళీ ప్రార్థన చేస్తే వినప్పుడు దేవుడి వాగ్దానం ఇచ్చారు. వెంటనే స్టడీస్ పెట్టిన చూడండి కూడా నేను కూడా ఉదయకాల సాయంత్రం రాత్రి ప్రార్థన చేస్తాను, స్తుతియాగం చేస్తాను, బైబిల్ దేవుని కృపలను పూర్తి రాస్తానండి. ఇంకా ఉపవాస ప్రార్థన కూడా చేస్తున్నాను అనమాట. దీనికి ఇప్పుడు నీ దేవుడు నేను ఆనందిస్తే మన ఉన్నత స్థలం మీద ఎక్కిస్తానని అంటున్నారు కదండి. దీనికి అర్థాలు చూసుకుంటే కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 4వ వచనములో యెహోవాను బట్టి సంతోషించము, ఆయన హృదయవాంఛలను తీర్చును అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు. ఇంకా యోబు గ్రంథము 22వ అధ్యాయము 26వ వచనంలో అప్పుడు సర్వశక్తిని యందు నీవు ఆనందించదువు, దేవుని తట్టు నీ ముఖమెత్తెదవు అని చెప్పేసి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారు. ఇంకా ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం 13వ వచనంలో భూమి యొక్క ఉన్నత స్థలం మీద వాడిని ఎక్కించదను, పొలముల పంట వానికి తినిపించదను, కొండబండ నుండి తేనెను, చెకుముకి రాతి బండ నుండి నూనెను అతనికి జురించదను అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి. ఇంకా హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయము 19వ వచనంలో ప్రభువుకు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడికాళ్ళ వలె చేయను, ఉన్నత స్థలం మీద ఆయన నన్ను నడిపింపు చేయను అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు అన్నమాట. ఇంకా రోమాపత్రిక 11వ అధ్యాయం 29వ వచనంలో ఎలయనగా దేవుడు తన కృపావరముల విషయములను పిలుపు విషయములను పశ్చాత్తాపపడడు అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు. ఇంకా ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం నుండి 14 వరకు చూసుకుంటే మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించున్నాడు. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితే దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకుని నా ప్రజలకు విమోచనం కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన శ్వాసమునకు సంచకరముగా ఉన్నాడని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి. వాగ్దానాలన్నీ కూడా మరి దేవుని యందు మనం ఆనందించాలని, దేవుని యొక్క అప్పుడు దేవుడి యొక్క తన ఉన్న స్థలం మీద ఆయన మనల్ని ఎక్కిస్తానని, తన తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును అనుభవంలో ఉంచుతానని మనకి ఆయన సెలవిస్తుంది అన్నమాట. యెహోవా వాక్కు అన్నమాట. ఇదంతా కూడా ఇప్పుడు నీ ఆహారం నీకు ఆశించిన దాన్ని ఆకలి వానికి అన్నీ కూడా చేస్తే ఇంకా యెహోవా నిన్ను నిత్యం నడిపిస్తాడు. క్షామకాలంలో ఆయన నిన్ను తృప్తిపరిచే ఎముకలను కూడా బలపరుస్తాడు. నువ్వు నీకట్ట తోట వలన ఇప్పుడు కూర్చొని నీటి ఓట వలె ఉంటావు అని చెప్పేసి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారు అనమాట అండి. ఇంకా స్థలం మీద కూడా ఎక్కిస్తానని ఏదైనా మాట్లాడుతున్నారు. ఏదైనా మనకు మందు చేసిన వారిని కోరుకుంటే ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మౌనత సశక్తుల అంతలో ఘనమైన మనకు స్తుతిస్తున్నదండి. మమ్మల్ని నిత్యంగా ఆశీర్వదించండి. మా సర్వేదులు సెలపరచండి. నీ చేయి మాకు తోడుగా ఉంచండి. మా కీడు రాకుండా దానిలో మమ్మల్ని తప్పించండి. ఇతర నిర్మించడానికి మేము ఎందుకు సిద్ధపడ్డ కూర్చోమని ఎత్తబడి గుంపులు ఉండి బాగా దయచేయమని మా ప్రభు పేరు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి పెట్టుకుని ప్రార్థిస్తాం రమ్మదండి. ఆమెన్. మీ అందిన ప్రార్థనలో మా కుటుంబం నుంచి కూడా పేరు మనం చేసుకుంటున్నాను. ప్రభు సేవలో మీ సహోదరి గాడ్ బ్లెస్ యు.